వ్యవసాయం చేస్తూ నన్ను చదివించాడు అన్నమాట. డిగ్రీ వరకు చదివించాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను కూడా చదువుకుంటూ నాన్నగారికి వ్యవసాయ పరంగా సపోర్ట్ చేసేవాడిని. ఎందుకంటే రేపొద్దున ఉద్యోగం రాకుంటే కనీసం వ్యవసాయం చేసుకుని బతకొచ్చినటువంటి ఒక కాన్సెప్ట్లో ఉన్నానమాట. అలాంటి టైంలో మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్తూ మధ్యాహ్నం నుంచి ఉదయం అంతా వ్యవసాయ పనికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు అనేవాళ్ళు, అరే నిన్ను చదివించింది నువ్వు ఏదన్నా జాబ్ తెచ్చుకుంటావు, రేపొద్దున నాలాంటి లైఫ్ నీకు వద్దు, నా మాట విను, బాగా చదువుకొని జాబ్ తీసుకొచ్చుకొని చెప్పేవాడు అనమాట. అని లేదు నాన్నగారు నేను వ్యవసాయం చేస్తానని చెప్పేవాడిని. లేదురా నువ్వు వెళ్ళు అని చెప్పేవాడు. నన్ను పొమ్మనకుండా ఆ పని ఈ పని చెప్పించి కింద పొగ పెట్టేవాడు మా ఫాదర్. ఇంకా నాకు ఒకటే అర్థమైంది, అరే ఇలాగే ఉంటే నన్ను చంపేస్తారా బాబు, వద్దని చెప్పేసి అని వెళ్ళి ఉదయం కూడా టైం నేర్చుకోవడం, తర్వాత కాలేజీకి వెళ్ళడం చేసేవాడిని. అలాంటి టైంలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తే జస్ట్ 2 నెలలు ఎగ్జామ్ ఉండగా మా ఫాదర్ చనిపోయాడు. అదే సార్ నాకు సాడ్ న్యూస్ అనమాట. నాకు కూడా కోరిక ఉండేది డిగ్రీ కంప్లీట్ చేసి లాయర్ అవ్వాలని గోల్ పెట్టుకోండి. మా ఫాదర్ చనిపోవడంలో ఒక్కసారి కుంగిపోయాను. దాపున 1-2 నెలలు బాధపడ్డాను. బాధపడిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట, అరే మా నాన్నగారు ఇట్లా పోయాడు, రేపు ఉదయం నేను కూడా అలాగే ఆయన గురించి బాధపడితే రేపు నా పరిస్థితి ఏంటి, మా అమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని నాకు నేనే నిపుణం చెప్పుకొని మళ్ళీ నా చదువు స్టార్ట్ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత వెంటనే R&B డిపార్ట్మెంట్లో మా నాన్నగారి ఫ్రెండ్ ద్వారా R&B డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా జాబ్ దొరికింది. వెళ్ళాను, 1 ఇయర్ చేశానమాట. చేసి ఒకరోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మ రోజు కట్టుకొని చేలోకెళ్ళి మడ వేస్తా ఉంది. అది చూశాను, చాలా బాధ అనిపించింది. చెట్టుకొచ్చినటువంటి కొడుకు ఉండి కూడా ఆమె ఈరోజు వ్యవసాయం పని చేస్తూ ఉంటే మనసు కలిసేసింది. మరుసటి రోజు జాబ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకటే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడిగాను అనమాట, సార్ నన్ను పర్మనెంట్ చేస్తావా చెయ్యలేవా, 2 నాకు కావాలి, పర్మనెంట్ చేస్తావా చెయ్యలేవా అంటే ఒకటే చెప్పాడు ఆయన, నాకైతే పర్మిషన్ లేదు, నిన్ను పర్మనెంట్ చేయలేనని. దీని తల్లి నువ్వు పర్మనెంట్ చేస్తాం చేయకుండేమని చెప్పేసి అని మా అమ్మకు సపోర్ట్గా ఉంటా వ్యవసాయం చేస్తా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేశాను. మా అమ్మ కూడా చెప్పింది, అరే నేను ఒకదాన్ని చేసుకోలేకున్నాను, కనీసం మ్యారేజ్లో చేసుకో, ఇద్దరం కలిసి పని చేద్దామని చెప్పేసి అని. సరే వ్యవసాయం చేసే అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అని వెంటనే మ్యారేజ్ చేసేసింది అనమాట. మా చిన్నాన్నలు కొంతమంది సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఏం చెప్పారని తెలుసా, మా వానికి ఉద్యోగం వస్తుందని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేశారు నాకు. అబద్ధం చెప్పి పెళ్లి చేశారు నాకు. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేడు, వ్యవసాయం చేసుకోవడానికి ఎవడు ఇస్తాడు అమ్మాయిని, ఓపెన్ చెప్తా ఉన్నా. అబద్ధం చెప్పి మ్యారేజ్ చేసేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాను అనమాట, అరే మా చిన్నాన్న వాళ్ళు నా బంధువులు నాకు అబద్ధం చెప్పారు కానీ సరే ఏమైనా సరే మళ్ళీ జాబ్ ట్రై చేద్దాం. ఎందుకంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డ, నేను వ్యవసాయం తప్పనట్లేదనమాట. నేను వ్యవసాయం చేస్తే మళ్ళీ తను కూడా వ్యవసాయం చేస్తాడు, నా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తన లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పేసి అని PSL డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. అక్కడ కూడా మేనేజర్గా ఒక 5-6 సంవత్సరాలు చేశానమాట. తర్వాత మా బ్రదర్ కొద్దిగా ఆఫర్ ఇస్తే ICICI బ్యాంక్లోకి వెళ్ళిపోయాను. ICICI బ్యాంకులో ఇన్సూరెన్స్ సెక్టార్లో మేనేజర్గా 10 సంవత్సరాలు చేశాను. అక్కడ చేసిన తర్వాత నాకు కూడా బాబు పాప ఉండేది. సంపాదించింది ఏం లేదు, పేరుకేమో ఉద్యోగం, నెలకు 70 నుంచి 80 వేలు సంపాదించేవాడిని. తిరిగి చూస్తే 1 రూపాయి ఉండేది కాదు.
30వ తారీఖు శాలరీ వస్తుంది, 5వ తారీఖు శాలరీ మొత్తం కథం. మళ్ళీ అన్న నువ్వు 2000 ఇయ్యన్నా, అన్న నువ్వు 3000 ఇయ్యన్నా, అన్న నువ్వు 4000 ఇయ్యన్నా అని చెప్పేసి వాళ్ళను యాచించేవాడిని. లోపల బాధ అనిపించేది, అరే ఏం రా ఈ పరిస్థితి, మా నాన్న చనిపోతే అలాగే బాధపడ్డా, ఈరోజు కూడా యాచిస్తా ఉన్నాను, ఇలాగైతే లాభం లేదు, ఏదన్నా పెద్దగా చేయాలని చెప్పేసి ఆలోచించేవాడిని. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా 2 వరికోస మిషన్స్ లారీ కొన్నాం, 50 లక్షలు పెట్టుబడి పెట్టాం, బిజినెస్ స్టార్ట్ చేశాను, బ్యాంక్ జాబ్ చేసుకుంటూ అది కూడా చేశాను అనమాట. చేస్తా ఉంటే దాని సంపాదన రోజుకు 30-40 వేలు సంపాదించేవాడిని. నెలకొచ్చేసి 10 లక్షల సంపాదన దాంట్లో పిచ్చలుగా సంపాదించేవాడిని. జోబి గల్లబెట్ట పట్టకుండా తప్పట్నే. అంటే మన దగ్గర ఉన్నది 10 లక్షలు, అప్పు చేసింది 40 లక్షలు. ఏమన్నా కంపారిజన్ ఉందా? మన దగ్గర ఉన్నది 10 లక్షలు, అప్పు చేసింది 40 లక్షలు అనమాట. వచ్చే డబ్బు అంతా మళ్ళీ వాటికి వెళ్ళిపోయేది. అలాంటి టైంలో నాకోటే ఈ గ్రేట్ అవకాశం మా ఊరి పర్సన్ ఒక శ్రీనివాస్ అనమాట. మా ఊరి పర్సన్ శ్రీనివాసు 10 రోజులు ఎండబడ్డాడు. నేను ఒకటే చెప్పాను, నాకు ఇలాంటివి ఇష్టం లేదు, నేను చెయ్యను. ఎందుకంటే పెరల్స్ అనే కంపెనీలో దాపున 10 లక్షల రూపాయలు కట్టిస్తే 6 లక్షలు రిటర్న్ వచ్చింది, 4 లక్షల రూపాయలు చేతులకి కట్టించా. అప్పటి నుంచి లోపల భయం, ఏమి చేయకూడదు, ఏమి వద్దని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అతను ఒకటేమైనా వెంటబడేవాడు, 10 రోజులు 20 రోజులు అలా వెంటబడుతూ, అన్నా నువ్వు నా మాట వినన్నా, నీకు నచ్చితే చెయ్యి, లేకుంటే లేదు, నా మాట వినని ఒకటేమైనా వెంటబడ్డాడు అనమాట. సరే వింటే పోతుంది నేను గోల్ అని చెప్పేసి విన్నాను. నాకు కూడా ప్లాన్ కూడా రవికుమార్ సార్ ప్రైవేట్ స్కూల్ టీచర్ ద్వారా గ్రేట్ అవకాశం దొరికింది అనమాట. ప్లాన్ విన్నాను. ప్లాన్ విన్న తర్వాత ఆ ప్లాన్ కు ఈ బిజినెస్ కు ఫిదా అయిపోయాను. అరే ఏముంది, గుడ్డలు కొనుక్కుంటే డబ్బులు వస్తాయా, సొక్కాలు ప్యాంట్ కొనుక్కుంటే డబ్బు సంపాదించా, ఇదేదో పనుందిలా కథ అనుకున్నా. నిజమే, మళ్ళా కొన్ని సొక్కాలు కొన్ని ప్యాంటు కొనుక్కున్నా. స్టార్ట్ చేశాను జర్నీ. స్టార్ట్ చేస్తూనే చిన్నగా వాళ్ళు ఏం చేశారంటే, రవి సార్ గురించి ఒక మాట చెప్పాలన్నమాట. ఒక గ్రూప్ మీటింగ్ ఉందంటే మెసేజ్ పంపిస్తాడు, ఫోన్ చేస్తాడు. ఒక ట్రైనింగ్ ఉందంటే మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. ఒక వెన్యూ ఉందంటే మెసేజ్ చేసి ఫోన్ చేస్తాడు. వెంటబడి నన్ను సిస్టమ్ అటాచ్ చేశాడు. గ్రూప్ మీటింగ్స్ కు, ట్రైనింగ్స్ కు, వెన్యూలకు అటాచ్ చేశాడు. అటాచ్ చేస్తూ చిన్నగా తీసుకెళ్లి నా చెయ్యిని నా గ్రేట్ మెంటర్ నరేంద్ర చేతిలో పెట్టాడు అనమాట. పెడుతూనే గురూజీ నీట్ గా గైడ్ చేస్తూ మధ్యలో మళ్ళీ సతీష్ గురించి ఇన్వాల్వ్ చేసేవాడు. దొరికినంటే అయినా సతీష్ గురించి ఫోన్ కొట్టి ఫోన్ చేతిలో పెడతాడు. గురుజీ తిరుమల సార్తో మాట్లాడండి, గురుజీ తిరుమల సార్తో మాట్లాడండి గురుజీ అని అలా ఫోన్ చేతిలో పెట్టి గురూజీతో మాట్లాడించేవాడు అనమాట. అలా స్టార్ట్ చేస్తూ నా జర్నీ. నన్ను కొద్దిమందికి ప్లాన్ చెప్పాను. వాళ్ళల్లో నన్ను నమ్మి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి జీవా సార్ అనమాట. ప్లాన్ విన్నాడు, ఒకటే అన్నాడు, నువ్వు ఉన్నావంటే నేను చేస్తా, ఎందుకంటే ఐసీఐసీలో నీతో జర్నీ చేశా, ఇప్పుడు కూడా నీతో జర్నీ చేస్తా అని చెప్పేసి గుడ్డిగా నమ్మి వచ్చాడు అనమాట బిజినెస్ లోకి. వస్తూనే సార్కు ఒక బంపర్ ఆఫర్, థాయిలాండ్ ట్రిప్ ఉండేది. నరేంద్ర గురించి సతీష్ గురించి ఫోన్ చేసి ఒకటే చెప్పారు నాకు, టైగర్ నువ్వు ఏమన్నా చేయి, నువ్వు రవి సార్ను, సండే మేడంను, ఆల్బర్ట్ సార్ను పట్టుకొని జీవా సార్ను కాంటెస్ట్ కలిపి అని చెప్పాను. సరే గురించి అన్నాను. స్టార్ట్ చేశాం మా జర్నీ. ఫస్ట్ ప్లాన్ చెప్పడం, ఫాలోఅప్ చేయడం, డీడీ క్లోజ్ చేయడం, అలా చేస్తూ ఒక్కరోజే 40 డీడీలు కొట్టాం. 40 డీడీలు ఒక్కరోజే. దెబ్బకు ట్రావెల్ ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోతానే మీ అందరి దరిద్రం నా దరిద్రం, లాక్డౌన్ పడిపోయింది.
లాక్డౌన్ పడిపోతే అందరం సఫర్ అయ్యాం, నేను సఫర్ అయ్యాను. ఒక్కసారిగా లక్షలు సంపాదించేవాడిని రోడ్డు మీదకి వచ్చేసా. మీరు రాలేదా? మీరు భయపడలేదా? మీకు బెదరలేదా? మీరు ధైర్యం ఉన్నారు లాక్డౌన్ లో? సేక్ వెల్ బిఫోర్ అందరు సేక్ అయిపోయారు. ఉంటామో పోతామో తెలియదు. అలాంటి టైంలో ఏం చేయాలో కన్ఫ్యూజన్. అంతకంటే ముందు ఒకటే నోట నరేంద్ర గురించి, సతీష్ గురించి చేసిన గొప్ప పని ఏదన్నా ఉందంటే మైసూరుకు తీసుకెళ్లి సోమశేఖర్ మా గురించితో దిశ ప్రోగ్రాం చూపించారు. దిశ చూసిన తర్వాత అరే ఇది బలేంద్ర కథ, సూపర్ ఉంది, బిజినెస్ చేస్తే బాగుంది అని చెప్పేసి నమ్మాను. తర్వాత సతీష్ గురించి డైమండ్ బిజినెస్ గురించి చూపించారు నాకు బెంగళూరులో. సింగిల్ వెళ్ళాను, ఒక్కడే వెళ్ళాను. వెళ్ళి లాస్ట్ లో సీటు లేక లాస్ట్ లో కూర్చున్నాను. కూర్చుంటే గురూజీకి సన్మానం జరుగుతా ఉంది. గురూజీ ధ్యాన్ చేస్తా ఉన్నాడు. గురూజీ స్పీచ్ విన్నాను. విన్న తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది, దీని తల్లి పేదరికం జయించాలంటే, డబ్బు సంపాదాలంటే ఇంతకంటే మార్గం లేదు అని చెప్పేసి అర్థమైంది. ఆ రోజు ఇంతకంటే మార్గం లేదు. ఇంకా ఆ రోజు మెంటల్ గా ఫిజికల్ గా ఫిక్స్ అయ్యాను. దేవుడు నాకు మంచిగా చేశాడేమో. లాక్డౌన్ అన్నాడు, ఎందుకంటే మళ్ళీ బ్యాంకుకి పోయేవాడిని, మళ్ళీ మిషన్లో పోయేవాడిని. లాక్డౌన్ లేకుండా అంతే విధంగా పూర్తిగా రెండు ఆగిపోయాయి. నరేంద్ర గురించి ఫోన్ చేశాడు. టైగర్ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తావు గురించి, ఇంట్లో పెడుతుంటే తిండి కూర్చోండి అని చెప్పా. అవునా జూమ్ లేకి రా అన్నాడు. ఒకటే వాంపుడే ఇంకా అప్పటి నుంచి లాక్డౌన్ లో. నరేంద్ర గురించి జూమ్ అంటాడు, సతీష్ గురించి ట్రైనింగ్ అంటాడు, 20 మంది కో ట్రైనింగ్ అంటాడు. ఇంకంతా జూమ్ లోనే అనమాట. అయితే మంచి నాలెడ్జ్ దొరికింది జూమ్ లో, పవర్ఫుల్ నాలెడ్జ్ దొరికింది అనమాట. అందరూ మా ఊర్లో లాక్డౌన్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎంజాయ్ మనకు ఏ అలవాటు లేవు, ఎంజాయ్ అసలు లేదు. ఎందుకంటే ఎంజాయ్ చేసిన తోనే ఫాదర్ చనిపోయినాడు. ఆ టైంలో ఇంట్లో కూర్చొని లాక్డౌన్ లోనే జూమ్ లో ప్లాన్ చెప్పి ఇదే కంపెనీ ద్వారా 1,00,000 డబ్బు సంపాదించా. ఇదే కంపెనీ ద్వారా 1,00,000 లెక్క సంపాదించా. ఇదే కంపెనీ ద్వారా. అప్పుడు అర్థమైంది, ఒక మనిషికి సిచ్యువేషన్ బాగుండి బయటికి వెళ్ళిన డబ్బు రావాలి, సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది, ఇంట్లో కూర్చున్న డబ్బు రావా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తలేదా, వర్క్ ఫ్రమ్ హోమ్. మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాం, లెక్క సంపాదిస్తున్నాం. ఇక్కడ అయిందా లేదా కథ, డబ్బు సంపాదించాం అనమాట. ఆ రోజు డిసైడ్ అయ్యాను, లాక్డౌన్ అయిపోతానే సతీష్ గురించితో నరేంద్ర గురించితో డిస్కస్ చేశానమాట. ఆ లాక్డౌన్ టైంలో వచ్చినటువంటి పవర్ఫుల్ వ్యక్తి నా గ్రేట్ జోడి జీవ సార్ ఒక సైడ్ అయితే, నా గ్రేట్ జోడి రాము సార్. ఇద్దరిని జోడి చేసుకున్నా, ఈ పక్కని ఈ పక్కన జోడి చేసుకున్నా. జోడి చేసుకొని స్టార్ట్ చేశాను రియల్ జర్నీ. రాము సార్తో పాటు 50 బ్యాన్లు చెప్పా. 10 మంది వచ్చారు, 40 మంది రాలేదు. రాకుంటే నిరుత్సాహపడిపోయాడు. నాది కాదు, నేను ఈ బిజినెస్ చేయలేను, ఇక నాకు వద్దే వద్దని చెప్పేసి అని పూర్తిగా బల కిందకి వేసేసాడు. ఇంకా అరే లీడర్ చూస్తే పవర్ఫుల్ లీడర్, జారిపోతా ఉన్నాడు, చేయి జారిపోతా ఉన్నాడని లోపల బాధ అనిపించింది. బాధ అనిపించి ఒకటే చేశానమాట, సతీష్ గురించి నరేంద్ర గురించి కర్నూలుకి వస్తున్నారని తెలిసింది. చిన్నగా ఏం చెప్పారంటే, రా నువ్వు ఇద్దరం మంచి బిర్యానీ తిందామని చెప్పి బైక్ ఎక్కించుకున్నా. బైక్ ఎక్కించుకొని చిన్న తీసుకెళ్లి కర్నూలు కూర్చోబెట్టా. కర్నూలు కూర్చోబెట్టేసి సతీష్ గురించితో నరేంద్ర గురించితో మాట్లాడించి ఒకటే దిశకు చెన్నై దిశకు పోవాలి రా అని చెప్పా. నా దగ్గర డబ్బులు లేవు, నేను రానంటా ఉంటే గురించి వాళ్ళతో నచ్చ చెప్పించానమాట. నచ్చ చెప్పి డబ్బు లేకుంటే బర్రెను అమ్మించి దిశ తీసుకుపోయా. బర్రెను అమ్మించా. ఒకటే చెప్పా, నీ బర్రె నవ్వు అమ్మో, దీని తల్లి 4 బర్రెలు కొనుక్కొని కొనిస్తా అని చెప్పినా. అమ్మో దాన్ని 4 కొనిస్తా అని చెప్పా. అమ్మేశాడు. అమ్మేసి దిశకు వచ్చాడు. దిశకు వచ్చిన తర్వాత ఒకటే 4వ రోజు ప్రామిస్ చేశాడు, చేతులసి నీ చెయ్యి వదిలేదు లేదు,
డైమండ్ అనేది లేదు, డైమండ్ కావాలా, యూనివర్సల్ టోర్నమెంట్ కావాలని చెప్పి చేద్దాం చేసాడు ఆ రోజు. ఎందుకంటే ఆ దిశ పవర్ అటువంటిది. సోమవారం ఇచ్చినటువంటి దిశ పవర్ అద్భుతంగా అనమాట. వెంటనే స్టార్ట్ చేశాం. ఆ క్రమంలో వచ్చినటువంటి వ్యక్తి నరసింహగౌడ్ సార్, బీ క్లాబ్స్ అనమాట. నరసింహగౌడ్ సార్కు సార్ పట్టుకున్నాం. తర్వాత దమ్దార్ లీడర్, పవర్ఫుల్ లీడర్ సుప్రీం సార్ వచ్చాడు. దినేశాఖగా వస్తానే ఇద్దరం డిసైడ్ అయ్యాం. లాక్డౌన్ టైంలో వచ్చాడు రాము సార్, ఇద్దరం డిసైడ్ అయ్యాం. రాము సార్ ఒక మాట అన్నాడు, సార్ పవర్ఫుల్ లీడర్ పట్టుకుంటే మనకి మంచి బిజినెస్ ఇస్తాడు, బయట చంపండి అనుకున్నాం. నాకు ఒక మాట మైండ్లో వెళ్ళేది. ఒకరోజు 20 గురించి కర్నూలు మీటింగ్కి వచ్చి ఒక మాట చెప్పాడు. ఎక్కడ చేస్తున్నావు బిజినెస్ అని అడిగాడు. గురుజీ దాపు 20 పల్లెటూర్లు చెప్పా, ఇంకా ఏమన్నా మిగిలిపోయాయా, ఇంకా సరిపోయిందా అన్నాడు. అదే గురుజీ అన్న, అరే నీ పిచ్చిగాల పల్లెటూర్లుగా చేయాల్సింది బిజినెస్, ఒక టౌన్ పట్టుకో, ఒక సిటీ పట్టుకో, వెళ్ళు అని చెప్పాడు. తర్వాత సత్యజీ గురించి ఒక మాట చెప్పాడు, టైగర్ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఉన్న ఊరు వదిలిపెట్టని చెప్పాడు గురుజీ. అప్పుడు డిసైడ్ అయ్యాం, ఇద్దరం రాము సార్ ఇద్దరం డిసైడ్ అయ్యాం, సార్ నీకు బిజినెస్ కరెస్పాండెంట్ జాబ్ వద్దు, నాకు బ్యాంక్ వద్దు, మిషన్ లారీలు వద్దు, ఇద్దరం కలిసి తట్టప్పుడు చదువుకొని పోదాం అని చెప్పాం కర్ణాటకకి. కర్ణాటకకు వెళ్లే ముందు ఒకటే చెప్పాను సతీష్ గురుజీకి, నరద గురుజీకి, గురుజీ నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ఎందుకంటే ఒకటే నేను ఒక మాట షేర్ చేసుకోవాలి మీతో. నేను ఒకప్పుడు పార్ట్ టైం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నేను టీం సర్వీస్ ఇచ్చేవాడిని కాదు. సర్వీస్ లేకుండా నా టీం ఎంతో బాధపడ్డారు. అలాంటి టైంలో నా గ్రేట్ మెంటర్ నరేంద్ర గురుజీ వాళ్ళకి సత్య చెప్పాడు తప్ప వాళ్ళని నా మీదకి రెచ్చగొట్టలేదు. అసలు ఎప్పుడే కానీ నా మీదకి వాళ్ళను రెచ్చగొట్టలేదు. నేనున్నాను కదా, సార్ కూడా బ్యాంక్ జాబ్ ఒకటి, మిషన్ లారీలో ఒకటి, ఇవన్నీ చూసుకొని మీ దగ్గర రావాలని టైం పడతా ఉంది. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, ఏ రోజు ఒక రోజు ఫుల్ టైం వస్తాడు, ఫుల్ టైం ఈ బిజినెస్ చేస్తాడని చెప్పేసి అని గట్టిగా చెప్పాడు. అందుకు కాబట్టి ఫుల్ టైం వచ్చేసాను అనమాట ఈ బిజినెస్లోకి. తర్వాత స్టార్ట్ చేశాను. ఒకటి అనిపించింది, టీంకి సర్వీస్ కావాలంటే ఫుల్ టైం వచ్చేయాలని చెప్పేసి అని. అప్పుడు డిసైడ్ అయ్యాను, లాక్డౌన్ అయిపోతానే సతీష్ గురించి నరేంద్ర గురించి డిస్కస్ చేశాను. గురుజీ నెలకు 80,000 సంపాదించే బ్యాంక్ జాబ్ వదిలిపెడతా ఉన్నాను గురుజీ అని చెప్పా. వదిలిపెట్టి టైగర్ అన్నాను. రోజుకు దీని తల్లి 30,000-40,000 సంపాదించే బిజినెస్ వదిలేస్తానని చెప్పాను. వదిలేయన్నాను, మేముంటాం, నిన్ను డైవర్ట్ చేస్తాం, నిన్ను సక్సెస్ చేస్తాం, వదిలేయన్నారు. చాలా మందికి ఖర్చు ఉండాలా, నెలకు 10 లక్షలు సంపాదించే బిజినెస్ ఏంటి గదికి తూర్పుగాలు పడేసా, వదిలేసి ఈ బిజినెస్ లోకి వచ్చాను. వెళ్ళాం, కర్ణాటకకి వెళ్ళాం. నేను రాము సారు రూమ్ తీసుకున్నాం, కూర్చున్నాం, స్టార్ట్ చేశాం. కొత్త ఏరియా, లాంగ్వేజ్ రాదు, అయినా సరే సుప్రీం సార్ మాకు ఒకటే హామీ ఇచ్చాడు, నేనున్నాను, మీరు ధైర్యంగా చేయండి బిజినెస్ అని చెప్పేసి అని. ఆ రోజు మాకు మేము మనస్ఫూర్తి చెప్తా ఉన్నా, నాగభూషణ్ సార్ కానీ, హనుమంత్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, మంజునాథ్ రెడ్డి సార్ కానీ, ఇట్లా పేర్లు బదులు చెప్తా ఉంటే పొల్లలు ఉన్నారనమాట. విక్రమ్ కుమార్ కానీ, శ్రీకాంత్ కానీ, ఇలా ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ ఉండేది, మంచి బాండింగ్ ఉండేది అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే లేట్ నైట్ ఒకవేళ మాకు ఫుడ్ లేకుంటే వాళ్ళ ఇంట్లోంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మాకు. సారు కూడా మా గురించి చాలా బాగా ఆలోచన చేసేవాడు. అలా చేస్తూ చిన్నగా నరేంద్ర గురించి ఇన్వాల్వ్ చేసుకున్నాం. నరేంద్ర గురించి వస్తే ఫస్ట్ గ్రూప్ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిందని అనుకున్నాం. వెంటనే ట్రైనింగ్ అంటాడు, వెంటనే వెన్యూ అంటాడు, మళ్ళీ సతీష్ గురించి ఇన్వాల్వ్ చేస్తాడు. అలా ఇన్వాల్వ్ చేస్తూ తర్వాత కర్ణాటక టీం మొత్తాన్ని దిశకు తీసుకెళ్ళాం. ఆ దిశకు తీసుకెళ్తూ వెళ్తూ పెద్ద టీం అయింది. ఈరోజు గౌరవంగా చెప్పుకుంటా ఉన్నాను, నా టీం నుంచే సుబ్బిరెడ్డి సార్ కూడా నెక్స్ట్ స్టేజ్ ఎక్కబోతా ఉన్నాడు డైమండ్ గా. చాలా హ్యాపీగా ఉందన్నమాట చెప్తా ఉంటే. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం.
గురించి వాళ్ళు ఒకటే చెప్పారు, టైగర్ నువ్వు ఎంత చేయాలో చేశావు, నువ్వు ఇంకా కొంతమందికి ఇంకా చేయాలి నువ్వు అని చెప్పేసి అని ఆంధ్రాకి పంపించడం. సోమా గురించి అంతా కూడా ఆంధ్రాకి పంపించడం. ఆంధ్రాకి వచ్చేసాను. ఆంధ్రాకి వచ్చేసి జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఆంధ్రలో కూడా నా కమిట్మెంట్, నా సబ్మిషన్ విషయానికి వస్తే నాకు ఒక్కడే కొడుకు, కూతురుంటే చనిపోయింది. బాబుకు ఈ బిజినెస్ వ్యతిరేకం. నేను కూడా ఈ బిజినెస్ లోకి రాకముందుకు ఎంబీబీఎస్ సర్వీస్ కావాలనుకున్నాను, ఒక్కడే కాబట్టి. సంవత్సరానికి 2 లక్షలు పెట్టి విజయవాడలో చదివించాను. చదివిస్తే నాకు ఒకటే లోపల ఒకటి కొట్టా ఉంది, పెద్ద బిజినెస్, నా బిడ్డ వస్తే నాతో పాటు సక్సెస్ అవుతాడని చెప్పేసి లోపల కొడతా ఉంది. కానీ తను అడిగితే రాకు అన్నాడు. నాకు ఇష్టం లేదు నాన్న అంటాడు. చిన్నగా ఒకటి చేశానమాట. సరే అని చెప్పి చదువుకొని నేను పంపించేశాను. లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2,30,000 పెట్టి మళ్ళా కోచింగ్ ఇప్పించా. ఆ కోచింగ్లో డెంటల్, ఎంబీబీఎస్ సీట్ కొట్టాడు, ఫ్రీ సీటు. అగ్రికల్చర్ కొట్టాడు, వెటర్నరీ కొట్టాడు. కొడితే నా మనసులో నాకు ఎంబీబీఎస్ మీద లేదు మోజు, ఈ బిజినెస్ మీద ఉంది, నా కొడుకు దింపాలని చెప్పేసి ఒకటే చేశా. వీడు ఇలా కాదు మాట్లాడాల్సింది, సోము గురించి దెబ్బపడాలనుకున్నా. అనుకొని చిన్నగా వాడిని ఏం చేశానంటే తీసుకెళ్ళి దిశా చూపించా. ఒకటి చెప్పా, రే ఎల్లు దిశా చూడు, నీకు నచ్చితే నా బిజినెస్ చెయ్యి, లేకుంటే చదువుకో అని చెప్పా. దిశా చూశాడు. దిశా చూసిన తర్వాత ఒకటే అన్నాడు అనమాట, ఒకే ఒక మాట, నానా నేను డాక్టర్ అవ్వాలంటే 7.5 నుంచి 8 సంవత్సరాలు పడతా ఉంది. 8 సంవత్సరాలు చదివినా కూడా అవుతారో లేదో, కానీ ఎంతమంది నీ చేయబట్టుకున్నారు, నేను కూడా నీ చేయబట్టుకుంటా, డైమండ్ అవుతానని చెప్పేసి ఈ బిజినెస్ లోకి వచ్చేసాడు. నాతో పాటు ఈ బిజినెస్ చేస్తా ఉన్నాడు. చాలా చాలా హ్యాపీ ఉందన్నమాట. అలాగే నా తమ్ముడు కూడా ఆర్మీ రిటైర్ అయిన తర్వాత జాబ్ చేసుకుంటానంటే, వద్దురా జాబ్ వద్దు, ఏమొద్దు, ఈ బిజినెస్ చేయి, సర్వీస్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉందని చెప్పారనమాట. నా బిడ్డ కూడా చెప్పాను నేను, నువ్వు నా కొడుకు అనేటువంటి భావన నాకు లేదు, నువ్వు పెట్టుకాకు, ఒకటే నువ్వు టీమే, నువ్వు నా కొడుకు కాదు, ఓపెన్ చెప్తానని చెప్పేసి అని ఈరోజు మా బాబును ఏ రోజు నా కొడుకులా చూడలేదు. ఈ బిజినెస్ లో ఒక లీడర్ లా చూశాను, ఒక టీం మెంబర్ లా చూశాను నేను ఇప్పటి వరకు కూడా. అలా చేస్తూ ఈరోజు బిల్డ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నాకు నచ్చినది ఒకటే, ఈ బిజినెస్ లో నాకు నచ్చింది ఒకటే, 3 కార్డినల్ రూల్స్, 3 రూల్స్ అన్నమాట. ఒకటి, నరేంద్ర గురుజీ ఎస్ అంటే ఎస్ అన్నా, నో అంటే నో అన్నా, అంతే, ఇక వేరే రూట్ లేదు. తర్వాత ఈ బిజినెస్ లోకి వచ్చినటువంటి లేడీస్ను, వాళ్ళల్లో నా అమ్మని చూసుకున్నా, నా అక్కను చూసుకున్నా, నా చెల్లెలు చూసుకున్నా. డబ్బు విషయానికి వస్తే చండ శాసనుణ్ణి నేను. డబ్బు తగిలింది లేదు, నా టీంను కూడా తగలియను, అంతే. ఈ 3 నాకు బాగా నచ్చాయి, అందుకే సిస్టమ్ నచ్చింది, ఈ అప్లైన్ అందరూ నచ్చారు కాబట్టి డైమండ్ అయిపోయాను అనమాట ఈ బిజినెస్ లో. ఫైనల్ గా నా అచీవ్మెంట్ అనమాట. అచీవ్మెంట్, ఒకప్పుడు 10,000 రూపాయలు మొబైల్ వాడాలంటే బ్యాండేజ్ చేసుకునేవాడిని, దీని తల్లి 1,00,000 రూపాయలు వాడుతా ఉన్నా. 1,00,000 ఆర్బిల్ మొబైల్ 1,00,000, 10 లక్షల కారు, ఇవన్నీ ఇచ్చింది కంపెనీ అనమాట. అలాగే ఒక ఆర్డినరీ పర్సన్, పాస్పోర్ట్ లేదు, పారిన వల్ల ఆలోచన లేదు. ఈ బిజినెస్ లోకి వచ్చినాక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను. 3 సార్లు థాయిలాండ్ వచ్చాను, టర్కీ ఇస్తాంబుల్ వచ్చాను, ప్యారిస్ స్విట్జర్లాండ్ వచ్చాను, మళ్ళీ మా భారతదేశం లండన్ వెళ్తా ఉన్నాం, సింగపూర్, మళ్ళీ థాయిలాండ్, ట్రిప్. ఎలా ఉందంటే కథ, 3 నెలలు పనిచేయడం,
10 రోజులు ఫారెన్లో ఉండడం, 3 నెలలు పని చేయడం, 10 రోజులు ఫారెన్లో ఉండడం అనమాట. కమిట్మెంట్ విషయానికి వస్తే మా గురిది ఈ స్టేజ్ మీద ప్రామిస్ చేస్తామన్నా మా గురిది 2025 కల్లా ఇదే స్టేజ్ 2025కు 10 మందిని డైమండ్ చేసుకొని ఈ స్టేజ్ ఎక్కుతాం. 10 మంది పేర్లు కూడా చెప్తా చూడండి. శివ సార్, రామ సార్, నరసింహగౌడ్ సార్, రాధాకృష్ణ సార్, బాలు సార్, రామోహన్ సార్, భూపాల్ సార్, బాలచంద్ర సార్, రవిచంద్ర సార్, జనార్దన్ సార్, నాగరాజ ఆచార్య, దాస్తగిరి, వీళ్ళందరినీ డైవర్ట్ చేసుకుంటామని చేస్తాను ఈ స్టేజ్ మీద. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ. మన డైమండ్స్ నెవర్ ఎండింగ్ స్టోరీస్, అవునా కదా?